ఓకే ఓకే. నాట్ ఓకే సార్. అంటే ఏంటి స్టోరీ తగ్గిందా, యాక్టింగ్ తగ్గిందా? ఏం లేదు నాకు కొరటాలు దేవ జూనియర్ ఎన్టీఆర్ ఓకే, కానీ కొరటాల సేవ అయితే మాత్రం డైరెక్షన్ అది పక్క దారుణమైన సినిమా తీశాడు. చిరంజీవి తర్వాత ఇదే సినిమా తీశాడు. ఆచార్య అంతే. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. బేసిక్లీ మొట్ట గుడిసిపోయింది బ్రో, మొట్ట గుడిసిపోయింది. ఎండింగ్ అయితే చాలా చండాలంగా వచ్చింది. అందరు గాన్. ఫాదర్ ఎక్కడైతుందో దేవుడు తెలియదు. సినిమా సెకండ్ పార్ట్ లో ఎవరు ఉంటారో తెలియదు, కానీ ఫాదర్ చచ్చిపోయాడు, సన్ చచ్చిపోయాడు. సారీ, లాస్ట్ సినిమా అయితే మొట్ట గుడిసిపోయింది. కానీ యాక్షన్ మాత్రం సూపర్ సెక్సీ గుత్తబాలు ఉంది. యాక్షన్ మాత్రం. మ్యూజిక్ జాన్వీ కపూర్ అయితే ప్లస్ పాయింట్ సినిమాలో. కానీ స్టోరీ మాత్రం క్లైమాక్స్ చాలా బ్యాడ్గా పెట్టారు. పార్ట్ 2లో ఏం చేస్తారో తెలియదు, కానీ క్లైమాక్స్ మాత్రం బాగా బ్యాడ్గా పెట్టారు. యావరేజ్ హిట్ అయితే కాదు, యావరేజ్ అయితే కాదు. సో క్లైమాక్స్ అయితే ఘోరంగా ఉంది. ఆచార్య కన్నా వే బెటర్, కానీ క్లైమాక్స్ అయితే మొట్ట విడిపారు. క్లైమాక్స్ వరస్ట్, క్లైమాక్స్ వరస్ట్ అయిపోయింది. డైరెక్షన్ ఎలా ఉంది సార్? యాక్షన్ పార్ట్ మాత్రం బాగుంది, సెంటిమెంట్ బాగుంది, కానీ క్లైమాక్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ఒకటి బాగా రాలేదు. క్లైమాక్స్ మాత్రం బేసిక్గా ఏ జోనర్ మూవీ అన్నది? యాక్షన్ స్టోరీ కాన్సెప్ట్. సో కొంచెం సాగదీశారన్న స్టోరీ. ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ సాగదీశారు. ఫస్ట్ 20 to 30 minutes ఫుల్ సాగదీశారు. ఎండింగ్ లో మాత్రం ఫైట్ సీన్స్ మ్యాడ్ ఉన్నాయి. ఎండింగ్ మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి ఫాదర్స్ అండ్ ఇద్దరిని చంపేశారు. పైకే బాగాలేదు, పర్లేదు. ఏదైతే ఎక్సెప్ట్ చేసామో అంతా లేదు, పర్లేదు. సెకండ్ పార్ట్ చూడాలంతే. థ్యాంక్ యూ. పార్ట్ 2 అంటే అంత పెద్ద లీడే వదలలేదు. పార్ట్ 2కి చాలా వెరీ కామన్ లీడే వదిలేరు. అంటే ఏమంత వావ్ ఫ్యాక్టర్ లాంటి లీడేం కాదు అది. మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఒక పార్ట్లో తీసుకుంటే సరిపోయేది. పార్ట్ 2 ఏం లేదు, బాహుబలి ఎండింగ్ అంతే. బాహుబలి ఎండింగ్ ఉంటుంది. ఇంకా అంత ఎక్సలెంట్ లీడ్ అయితే ఏం వదలలేదు పార్ట్ 2కి. పార్ట్ 1లోనే తీసేసింటే బాగుండేది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ వాచింగ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఎక్కడ మిస్ అయ్యారంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ వరల్డ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సన్ వరల్డ్ ఉంటుంది. సన్ వరల్డ్లో మొత్తం అంతా ఏదో మొత్తం ఇంకా జాన్వీ కపూర్ ఈ ట్రాక్ అంటే మెయిన్ కోర్ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ లాస్ట్కి అండర్ వాటర్ మొత్తం సాడ్ మోడ్లో ఉంటుంది. ఎక్కడ కూడా మనకు పాజిటివ్ మోడ్ అనేది ఉండదు. మొత్తం ఒక సాడ్ టోన్లోనే నడుస్తుంటుంది. అంటే టౌన్ అంతా బాధలోనే ఉంటారు, సినిమా అంతా బాధలోనే ఉంటుంది. ఎక్కడ కూడా మనకు ఆ లైవ్లీనెస్ అనేది ఉండదు. సెకండ్ హాఫ్లో లైవ్లీనెస్ వచ్చినట్టే వచ్చి మొత్తం ఎండ్ అయిపోతుంది. వన్ మ్యాన్ షో. కాకపోతే ఎన్టీఆర్ దీనికన్నా చాలా బాగా మూవీస్ ఉన్నాయి యాక్టింగ్ పరంగా చూసుకుంటే. దీంట్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నట్టు అంటే దానికోసం స్పెషల్గా అన్నట్టు ఏం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ కోసము ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్సలెంట్. ఓవరాల్ 3 రేటింగ్ ఇచ్చుకోవాలి. చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్లోగా ఉంది, బట్ ఇట్స్ వెరీ నైస్. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి హిట్ అవుతుంది కంపల్సరీ. ఆ సాంగ్ ఉంది కాబట్టి కొంచెం గ్లామర్ ఉంది మూవీలో. నెగిటివ్ అంటే రాజమౌళితో మూవీ తీసిన తర్వాత ఫ్లాప్ అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేశాడు. సూపర్ హిట్ ఉంది. ఫైట్ సీన్స్ అయితే హైలైట్. ఫైట్ సీన్స్ అయితే సూపర్ డూపర్. అన్నెసెసరీ సీన్స్ కానీ ల్యాగ్ సీన్స్ కానీ ఎక్కడా లేవు. బీజిఎం అనిరుద్ధ్ బీజిఎం థియేటర్లో వింటే గూస్ బంప్స్ రావాల్సిందే. అండ్ జాన్వీ కపూర్ సూపర్గా, అంటే మన శ్రీదేవిని తెలుగులో అంత బాగా ఇష్టపడతాం కదా, ఫస్ట్ టైం బాలీవుడ్ యాక్ట్రెస్ని అంత బాగా రిప్రజెంట్ చేశారు కొరటాల శివ గారు. సో ఎక్కడ అంటే ఈ సీన్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ మ్యూజిక్ బాగా, ఇది అన్నెసెసరీ సీన్ అని లేదు. సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. సో నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది మూవీ. మీ అందరికీ నచ్చుద్ది. పక్కా షో విజిట్ చేయండి. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ అంతా అనిపిలా. సినిమా కింద మీద తారక్ బాబు తోము
ఈ సినిమాతో మొత్తం రికార్డులన్నీ బ్రేక్ అయిపోవాలి, షేక్ అయిపోవాలి, ఆల్ ఇండియా పాన్ ఇండియా వణికిపోవాలన్న. నల్లూరు లవ్ కుమార్ గారు తాలూకా ఇక్కడ కానీ డాన్స్ కానీ ఎక్సలెంట్ దిమ్మ తిరిగిపోయింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సూపర్ జై ఎన్టీఆర్. ఆశ్చర్యతో పాటు పోల్చలేము. వెరీ గుడ్, మోర్ దాన్ గుడ్ ఫ్రమ్ ఆశ్చర్య. కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ అయితే పీక్స్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్లో ఉన్న దేవరా క్యారెక్టర్ చాలా మంచిగా తీశారు. సెకండ్ హాఫే ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపించింది. పార్ట్ 2కి వచ్చేంత అనిపిస్తుంది, కానీ రావచ్చు. ఓవరాల్గా మూవీ అవుట్ ఆఫ్ 10 we can give 6. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము దేవరా పార్ట్ 1 మూవీ చూసి వచ్చాము. సో మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. రాజమౌళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేశారని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకైతే ఉంది. అంటే కొంతమంది కొంత పార్ట్ నచ్చలేదు, లేదా ఈ సీన్ అవసరం లేదు, ఈ థాట్స్తో ఉన్నారు. బట్ నాకు పర్సనల్గా నచ్చింది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎండింగ్ సీన్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యారు. బికాజ్ బాహుబలి 1లో ఏదైతే ఆ ఎగ్జైట్మెంట్ కట్టప్పని ఎందుకు చంపారు అనే ఎగ్జైట్మెంట్ దీంట్లో క్రియేట్ చేయలేదని ఒక డిసప్పాయింట్ ఉంది చాలా మందిలో. బట్ స్టిల్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఫైట్ సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నీకు ఎలా అనిపించింది ఫైట్ సీన్స్? నాకు ఫైట్ సీన్స్ అయినా హీరో హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయినా ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా బాగా చూపించారు వాళ్ళని. ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే సముద్రం లోపల, సముద్రం పైన, ఇంకా కొండల మధ్యలో చేయడం కూడా ఫైట్స్ చాలా బాగా అనిపించాయి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే. తను చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే సముద్రం పైన తీయటం ఒక ఎత్తు అయితే, సముద్రం లోపల అండర్ వాటర్ సీన్స్ తీయటం అనేది అంత ఈజీ ఆషామాషి థింగ్ కాదు. అండ్ నైట్ టైము సముద్రం దగ్గర ఫైట్ సీన్స్ ఎవరు తీస్తారు అబ్బా? ఏ సినిమాలో ఉంది అంత పర్ఫెక్ట్గా సీన్స్? సో ఈ సినిమాలో 100 మంది ఒక గుంపు ఎమ్మట పడితే సింహము, అంటే లైక్ వేట కుక్కలు ఎమ్మట పడితే సింహం తిరిగి పోరాడితే ఎట్లుంటుందో అట్లుంది. సో అంటే ఒక తప్పు చేసే వాళ్ళని తన వర్గం అయినా ఎదురు తిరిగి ఎలా పోరాడతాడనే హీరోని చూపిస్తారు చూడు క్యారెక్టర్. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. జనాల్లో మార్పు కూడా వస్తుంది ఇలాంటి స్టోరీస్ వల్ల. సో కొరటాల శివ గారు 100% ఫుల్ఫిల్ చేశారు స్టోరీని అయితే. కొంతమంది అంటే ఎంత బాగా తీసినా కొంతమందికి ఏదో ఒక పోర్షన్ నచ్చదు. అలా అని చెప్పి సినిమా బాగాలేదు, ఫ్లాప్, ఈ కాన్సెప్ట్